అందరికీ నమస్కారం. మీరు కిచెన్‌ని ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడానికి ఎలాంటి ఆర్గనైజర్స్ కొనాలి అని వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వందలకు వందలు ఖర్చు పెడుతూ కొత్త ఆర్గనైజర్స్‌ని కొనే పని లేకుండా, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో మనకు అందుబాటులో ఉండేవి, వృధాగా పడేసే వస్తువుల్ని తిరిగి తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి మీ కిచెన్‌ని కూడా శుభ్రంగా, అందంగా, ఆర్గనైజ్డ్‌గా మార్చేసేయండి. కిచెన్లో వంట పనిని సులువుగా చేసే వాటిలో స్పైస్ ఆర్గనైజర్స్ ముఖ్యమైనవి. ఇవి కొందామని చూస్తే వెరైటీస్ ఎన్ని ఉంటాయో అంతే కాస్ట్ కూడా ఉంటుంది. కానీ దీన్ని సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇంట్లో ఉండే స్టీల్ బాక్సెస్ కానీ, ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని మన అవసరానికి తగ్గట్టుగా డిస్పోజబుల్ కప్స్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటే చాలు. మనకు కావాల్సిన స్పైస్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. రెండవ ఆర్గనైజర్ కోసం 2 స్టీల్ ప్లేట్లు, ఒక స్టీల్ గ్లాస్ తీసుకున్నాను. వీలైతే పొడుగా ఉండే గ్లాస్ని తీసుకోవాలి. ఇప్పుడు కింద ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన గ్లాస్ని ఫెవికాల్ ఆల్ఫిక్స్తో కానీ, గ్లూ గన్తో కానీ పేస్ట్ చేసుకొని పైన ఇంకో ప్లేట్ని పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి ఒక స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. జనరల్గా ఇలాంటి స్పైసెస్ని ఓపెన్ చేసిన తర్వాత అట్లే ఓపెన్ చేసి పెట్టేస్తాము. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేస్తాము. లేదంటే అవి క్లోజ్ చేయడానికి రబ్బర్ బ్యాండ్స్ లేదా ఇలాంటి క్లిప్స్తో సీల్ చేస్తూ ఉంటాము. వీటితో పని లేకుండా బాక్స్ ఓపెన్ చేయగానే సైడ్స్కి ఒక చిన్న ముక్కల్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. తర్వాత సైడ్స్ని లోపల వైపుకు ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఓపెనింగ్స్లో ఒక ఓపెనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఓపెనింగ్ని ఇలా పాకెట్ ఫామ్ అయి ఉంటుంది కదా, అందులోకి ఫోల్డ్ చేసి సీల్ చేసుకోవడమే. ఇంకా ఇది పడిపోయే ఛాన్సే లేదు. గ్లాస్ కంటైనర్స్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ పొరపాటున మూత పగిలిపోయినా, కనిపించకపోయినా అవి వాడుకోవడానికి పనికిరావు. దీనికోసం నేను ఒక టిప్ని చూపించబోతున్నాను. ఒక బెలూన్ని తీసుకొని ఊపి దాన్ని కంటైనర్ మీద పెట్టుకోవాలి. దీన్ని లైట్గా ఒత్తుతూ బెలూన్ ఓపెనింగ్ కింద వైపుకు ఉండేలా పెట్టుకొని మెల్లగా గాలిని రిలీజ్ చేయాలి. ఇది కంటైనర్కి మూతలా పనిచేస్తుంది. ఇందులో లిక్విడ్స్ కానీ, పొడి పదార్థాలు కానీ ఏవి వేసినా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇది ట్రావెలింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని టెంపరరీ సొల్యూషన్గా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో టిష్యూస్ని పెట్టుకోవడానికి టిష్యూ హోల్డర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక పాత సీడీ, దాంతోపాటు ఒక చపాతీ కర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఈ సీడీకి మధ్యలో హాట్ గ్లూ గన్ కానీ, ఫెవికాల్ ఆల్ఫిక్స్ కానీ తీసుకొని చపాతీ కర్రని పేస్ట్ చేయాలి. ఒక 10 మినిట్స్ డ్రై అయిన తర్వాత దీన్ని టిష్యూ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో మిక్సీ, ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ లాంటి అప్లయన్సెస్కి దుమ్ము పట్టకుండా కవర్ చేయడం కోసం కవర్స్ని కొంటాం, లేదంటే కుట్టుకుంటాము. ఇవేమీ లేకపోతే పాత దిండు కవర్ని యూజ్ చేసినా సరిపోతుంది. గార్బేజ్ బ్యాగ్స్ని అక్కడ ఇక్కడ పడేయకుండా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం అయిపోయిన ఒక కూల్ డ్రింక్ బాటిల్ కానీ, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కానీ తీసుకొని ఇలా ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత పైన పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపుకు తిప్పి మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి.
గార్బేజ్ బ్యాగ్స్కి మధ్యలో థ్రెడ్ని పెట్టి మనం చేసుకున్న ఈ హోల్ గుండా బయటికి లాగి 2 ఎండ్స్ని టై చేసుకోవాలి. దీన్ని ఒక కమాండ్ హుక్కి హ్యాంగ్ చేస్తే ఈజీగా గార్బేజ్ బ్యాగ్స్ని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ కొన్నప్పుడు ఇలాంటి జిప్లాక్ కవర్స్ వస్తాయి. ఇవి చాలా ఎయిర్ టైట్గా ఉంటాయి. వీటిని వాడిన తర్వాత పడేయకుండా ఏవైనా ఆకుకూరలు స్టోర్ చేసుకోవడానికి జిప్లాక్ కవర్స్గా మళ్ళీ కొనకుండా ఇవే యూజ్ చేయొచ్చు. కిచెన్లో సింక్ దగ్గర, డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ దగ్గర నాప్కిన్ పెట్టుకోవడానికి నాప్కిన్ హోల్డర్స్ యూజ్ చేస్తాము. వీటికి కాస్ట్ పెట్టే కొద్దీ మోడల్స్ ఉంటాయి, కానీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దానికోసం బ్యాంగిల్ తీసుకోవాలి. వీలైతే మట్టి గాజు కంటే ప్లాస్టిక్ లేదా మెటల్ బ్యాంగిల్స్ని తీసుకోండి. దీన్ని ఒక హుక్కి హ్యాంగ్ చేసి నాప్కిన్ హోల్డర్గా యూజ్ చేస్తే నాప్కిన్ అటు ఇటు కదలకుండా కింద పడకుండా ఉంటుంది. ఓవెన్ కొన్నప్పుడు ఇలాంటి స్టాండ్ వస్తుంది కదా, దీన్ని ఓవెన్లోకే కాకుండా కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇందులో ఏ DIY మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్గా అనిపించిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.